హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జర్మన్ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్స్ గురించి తెలుసుకుంటున్నాం. జర్మన్ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్స్ కూడా సేమ్ మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోనే ఉంటాయి, కాకపోతే ప్రొనౌన్సియేషన్ మారుతుందన్నమాట. సపోజ్ మనం ఇక్కడ ఏ అని పిలుస్తాం, అదే జర్మన్ ప్రొనౌన్సియేషన్కి వచ్చేసరికి ఆ అని ప్రొనౌన్స్ అవుతుంది. ఇక్కడ బీని బేలా ప్రొనౌన్స్ చేస్తారు, సిని సే, డీని డే, ఈని ఏ, ఎఫ్ని ఎఫ్ అని ప్రొనౌన్స్ చేస్తారు, జీని గే గే అని ప్రొనౌన్స్ చేస్తుంది, అంటే గా అలా ప్రొనౌన్స్ అవుతుంది అనమాట జర్మన్ లాంగ్వేజ్లో. హెచ్ని హా, ఐని ఈ అని ప్రొనౌన్స్ చేస్తారు, జేని యా యా. సపోజ్ మనం జనవరి అని పిలుస్తాం, ఇక్కడ జర్మన్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి యాన్వర్ అని ప్రొనౌన్స్ అవుతుంది. కేని కా లా ప్రొనౌన్స్ అవుతుంది. ఎల్ 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 ఎల్లా ప్రొనౌన్స్ అవుతుంది. ఎం ఎం ఎన్ ఎన్లా ప్రొనౌన్స్ అవుతుంది. ఓ హో లా ప్రొనౌన్స్ అవుతుంది. పీని పే పేలా ప్రొనౌన్స్ అవుతుంది. క్యూ కు, ఆర్ ఎయిర్ అలా ప్రొనౌన్స్ అవుతుంది. ఎస్ ఎస్ అని ప్రొనౌన్స్ అవుతుంది. టీని టేలా, యూని ఓ ఊలా ప్రొనౌన్స్ అవుతుంది. వీని ఫౌ, ఎఫ్లా ప్రొనౌన్స్ అవుతుంది. డబ్ల్యూని వేలా ప్రొనౌన్స్ అవుతుంది. ఎక్స్ ఇక్స్, వై ఊప్లిజన్, జెడ్ సెట్, అంటే ఇక్కడ టీ సైలెంట్ అన్నమాట. జెడ్ జెడ్ జెడ్, ఇక్కడ సి దగ్గర కూడా టీ సైలెంట్ అనమాట. జేలా ప్రొనౌన్స్ అవుతుంది. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి మనకి 5 వవెల్స్ ఉంటాయి, ఏఈఐఓయు అని. అలానే ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్లో వచ్చేసరికి ఇవి స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇవి వచ్చేసరికి వీటి ప్రొనౌన్సియేషన్ మారుతుంది మా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లాగా. సపోజ్ క్యారెక్టరిస్టిక్స్కి ఆల్ఫాబెట్ లెటర్ మీద 2 డాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలా ఉండటం వల్ల ఆ లెటర్ ప్రొనౌన్సియేషన్ అనేది మారిపోతుంది. ఇక్కడ ఏ ఉమ్లౌట్, సపోజ్ వీటన్నిటినీ జర్మన్ లాంగ్వేజ్లో ఉమ్లౌట్స్ అని అంటారు. ఏ ఓ యు జీ. ఇక్కడ మనం ఏని ఆ అని ప్రొనౌన్స్ చేసాం కదా, ఇక్కడ ఈ 2 డాట్స్ ఉండటం వల్ల ఏని నార్మల్ ఏలా ప్రొనౌన్స్ అవుతుంది, ఓ యోలా ప్రొనౌన్స్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓలా ప్రొనౌన్స్ అవుతుంది. ఇక్కడ ఈ 2 డాట్స్ ఉండటం వల్ల యో మియో, సపోజ్ యోలా ప్రొనౌన్స్ అవుతుంది. ఇక్కడ యు వచ్చేసరికి యూలా ప్రొనౌన్స్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఊ అని ప్రొనౌన్స్ అవుతుంది. ఇక్కడ జీ, సపోజ్ ఇదొక ఎక్స్ప్రెషన్ లాంటిది, ఇది వచ్చేసరికి జీ అనమాట. జెడ్ జీ జే, ఇక్కడ జెడ్ ఎలా ప్రొనౌన్స్ అవుతుంది, ఇక్కడ ఇది కూడా అంతే. ఇట్స్ జీ అలా ప్రొనౌన్స్ అవుతుంది. ఇవన్నీ జర్మన్ ఆల్ఫాబెట్స్. వీటి గురించి కొన్ని వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ మనం నేర్చుకున్నప్పుడు చూద్దాం. ప్రజెంట్ మనం గుడ్ మార్నింగ్ అని ప్రొనౌన్స్ చేస్తాం కదా, అలానే జర్మన్ లాంగ్వేజ్లో మన డేలో ఎలా ప్రొనౌన్స్ అవుతాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనం ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్ అని ప్రొనౌన్స్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసరికి గుడెన్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసరికి మన ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్
మన ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్ అని ప్రొనౌన్స్ చేస్తాం. అదే జర్మన్ లాంగ్వేజ్లో వచ్చేసరికి గుటెన్ మార్గన్. ఇక్కడ మనం చూసుకున్నట్టే సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో మనం గుడ్ మార్నింగ్ అని ప్రొనౌన్స్ చేస్తాం. అదే జర్మన్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్ అని ప్రొనౌన్స్ చేస్తాం. అదే జర్మన్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి గుటెన్ మార్గన్ అంటారు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ జీ వచ్చేసరికి గాలా ప్రొనౌన్స్ అవుతుంది, ఇక్కడ యూ ఊలా ప్రొనౌన్స్ అవుతుంది, ఇక్కడ ఊలా ప్రొనౌన్స్ అవుతుంది. చూడండి, గుటెన్ మార్గన్. గుటెన్ మార్గన్ అంటే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుటెన్ టాగ్, గుటెన్ టాగ్, గుటెన్ టాగ్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్. గుటెన్ ఆబెన్, ఇక్కడ టీ వచ్చేసరికి తాలా ప్రొనౌన్స్ అవుతుంది, గుటెన్ ఆబెంత్ గుడ్ ఈవినింగ్. గుటెన్ నాక్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ వచ్చేసరికి ఎన్లా ప్రొనౌన్స్ అవుతుంది, ఏ ఆలా ప్రొనౌన్స్ అవుతుంది. ఇక్కడ గుటెన్ నాట్, గుడ్ నైట్. ఆఫ్ విడర్జేన్, ఇక్కడ ఎస్ జీలా ప్రొనౌన్స్ అవుతుంది, ఆఫ్ విడర్జేన్ గుడ్ బై. ఇక్కడ చూడండి, ఏ ఆలా ప్రొనౌన్స్ అవుతుంది, యూ ఊలా ప్రొనౌన్స్ అవుతుంది. ఎఫ్ మనం ఇందా చెప్పుకున్నట్టు ఎఫ్, ఇక్కడ బిస్బాల్, సీ యూ సూన్. బిస్ గ్లైష్, సీ యూ లేటర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, జిఎల్, ఇక్కడ ఈ ఏలా ప్రొనౌన్స్ అవుతుంది. చూడండి, బిస్ గ్లైష్, సీ యూ లేటర్. బిస్ మార్గన్, సీ యూ టుమారో. బిట్టా, ప్లీజ్. ఇంకా కొన్ని వర్డ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది నార్మల్ జర్మన్ వొకాబులరీ అన్నమాట. హలో, మనం ఇంగ్లీష్లో హలో అని ప్రొనౌన్స్ చేస్తాం, అదే జర్మన్లో వచ్చేసరికి హలో. గుడ్ బై, ఆఫ్ విడర్జేన్ ఇందా మనం చెప్పుకున్నాం కదా. ఎస్, ఇప్పుడు చూడండి, ఇది మనం ఎస్ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మన ఇంగ్లీష్లో వచ్చేసరికి యా, ఇక్కడ వచ్చేసరికి ప్రొనౌన్సియేషన్ జే వచ్చేసింది. ఇందా మనం చెప్పుకున్నట్టు జేని యాలా ప్రొనౌన్స్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ నో, నైన్. ప్లీజ్, బిట్టా. థ్యాంక్ యూ, డాంకా. వెల్కమ్, విల్కామెన్. ఎక్స్క్యూజ్ మీ, ఎన్షుల్డిగెన్ జీ. వీటి గురించి మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ప్రొనౌన్సియేషన్ గురించి నేను మీకు ప్రొనౌన్స్ చేస్తున్నాను. సారీ, ఎన్షుల్డిగుంగ్. ఇందా మీకు చెప్పాను కదా, జీ గాలా ప్రొనౌన్స్ అవుతుందని, ఈ ఏలా ప్రొనౌన్స్ అవుతుందని చెప్పాను కదా. యూ, ఓ. వేర్, ఓ. వెన్, వన్. హౌ, వి. ఓ, వర్. విచ్, వెల్చా. ఇంతా చెప్పాను కదా, ఈ అలా కూడా ప్రొనౌన్స్ అవుతుంది, విచ్, వెల్చా. మై నేమ్ ఈస్, మై నామా ఇస్ట్. చూడండి ఫ్రెండ్స్, లీగన్, టు లై. హైజన్, ఇందాక ఈ జీ అని ప్రొనౌన్స్ చేస్తామని చెప్పాను కదా, ఈ ఎలా ప్రొనౌన్స్ అవుతుంది. హైజన్, టు బి కాల్డ్ యాజ్.
denken, to think, nehmen, to take, tun, to do, dürfen, maybe, may, to be allowed. అంటే ఈ డ్యూర్ఫెన్ అనే వర్డ్ మనం పర్మిషన్ అడిగేటప్పుడు ఎక్కువ యూస్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యూ అని ప్రొనౌన్స్ చేస్తున్నాము. యూకి 2 umlauts ఉన్నాయి కాబట్టి గ్లౌబెన్, టు బిలీవ్, హాల్టెన్, టు స్టాప్, హోల్డ్, నెన్, టు నేమ్, టు బి, టు కాల్, మియోగెన్, టు లైక్. ఇందాక నేను చెప్పాను కదా ఓకి 2 umlauts ఉంటే యోలా ప్రొనౌన్స్ అవుతుందని. జీగెన్, టు షో, ఫ్యూర్ హెన్, టు లీడ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యూకి 2 umlauts ఉన్నాయి, అందుకు యూలా ప్రొనౌన్స్ అయ్యింది. స్ప్రీచెన్, టు స్పీక్, బ్రింగెన్, టు బ్రింగ్, టేక్, లేబెన్, టు లీవ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం జర్మన్ ఆల్ఫాబెట్స్ ఇంకా కొన్ని వాటి ప్రొనౌన్సియేషన్ గురించి తెలుసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, press the bell icon to get